ఇది రియల్మీ నార్జో 80 Pro చాలా సైలెంట్గా ఈ ఫోన్ లాంచ్ చేశారు, పెద్దగా హడావిడి చేయకుండా. అండ్ తెలుగులో కూడా పెద్దగా వీడియోస్ కూడా వచ్చినట్లేదు ఈ ఫోన్ మీద. ఎనీవే ఈ ఫోన్ నేను అమెజాన్లో ఎర్లీ బర్డ్ సేల్లో ప్రీ ఆర్డర్ చేసుకున్నాను. కార్డ్ ఆఫర్తో కలుపుకొని బేస్ మోడల్ 18,000 రూపీస్కి లాంచ్ చేశారు. 18,000 రూపీస్కి వీళ్ళు మేజర్గా హైలైట్ చేసేది ఆ బడ్జెట్లో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని ప్రమోట్ చేస్తున్నారు. అంటే గేమింగ్ సెంట్రిక్గా ఈ ఫోన్ తీసుకొచ్చారు. సో ఈ ఫోన్లో మేజర్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేమ్స్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ కెమెరాస్ ఎలా ఉన్నాయి, అండ్ ఓవరాల్గా ఈ ఫోన్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, 18,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా, కొంటే ఎవరు కొనాలి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ ఎలా ఉంటుంది, అన్ని రియల్మీ ఫోన్స్ లాగే లోపల అన్నీ ఉంటాయి. బాక్స్లో పేపర్ వర్క్ ఉంటుంది, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అండ్ కేసు కూడా ఇచ్చారు. కాకపోతే ఈ కేసు ఫ్రోస్టెడ్ కేసు అనమాట, అంటే మొత్తం బ్లర్గా ఉంటుంది కేసు. ఈ కేసు వేసినా కూడా మీ ఫోన్ లుక్ అంత క్లియర్గా ఉండదు. అండ్ కొన్ని సీల్ స్టిక్కర్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఫోన్ ఉంది, 80 వాట్స్ అడాప్టర్ ఉంది, USB to Type-C కేబుల్ ఇచ్చారు, అండ్ ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అన్ని బాక్స్లోనే ఇచ్చారు. ఒకసారి నేను స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది, స్పీడ్ సిల్వర్ అండ్ రేసింగ్ గ్రీన్. స్పీడ్ సిల్వర్ మనం చాలా ఫోన్స్ లో చూస్తాం, రియల్మీ P3 కానీ P3 అల్ట్రా కానీ అన్ని అదే కలర్, గ్రే కలర్. అందువల్ల రొటీన్ ఉంటుందని నేను ఈ గ్రీన్ కలర్ ఆర్డర్ పెట్టా. ఇది రేసింగ్ గ్రీన్, చూడడానికి బాగుంది ఈ కలర్. కంప్లీట్ మ్యాట్ ఫినిష్ తో వస్తుంది, మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయట్లా. అండ్ కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ, చుట్టూ ఫ్రేమ్ కానీ బ్యాక్ ప్యానల్ కానీ మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, 6000 mAh బ్యాటరీ అయినా ప్లాస్టిక్ బాడీ కాబట్టి మీకు జస్ట్ 183 grams వెయిట్ ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది IP69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో డిజైన్ అయితే బాగానే ఉంది. సో ఈ 2 కలర్స్ లో నాకైతే కొంచెం గ్రీన్ కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.77 inches ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2025లో ఉంటున్నాం మనం, ఇంకా వీళ్ళ ఫోన్లో కర్వ్ డిస్ప్లే వాడారు. అసలు ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. కర్వ్ డిస్ప్లే అయిపోయింది అసలు. ఇప్పుడంతా క్వాడ్ కో డిస్ప్లేస్కి వచ్చేసారు. లేదు గేమింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళంతా ఫ్లాట్ డిస్ప్లేస్ వచ్చేస్తున్నారు. వీళ్ళు ఈ ఫోన్ని గేమింగ్ సెంటర్గా లాంచ్ చేసినప్పుడు ఇస్తే ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వాలి, లేదా ట్రెండ్ని ఫాలో అవ్వాలనుకుంటే క్వాడ్ కో డిస్ప్లే తీసుకురావాలి. ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయిన కర్వ్ డిస్ప్లే తీసుకురావడం అనేది నాకు ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. ఏదైనా సినిమాలు చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, డిస్ప్లే కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. యూట్యూబ్లో 4K వీడియోస్ చూసుకోవచ్చు, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ ప్రాబ్లం లేదు, కాకపోతే HDR సపోర్ట్ చేస్తుంది కానీ యూట్యూబ్లో HDR వీడియోస్ సరిగ్గా ప్లే అవ్వట్లా. ఇది చాలా రియల్మీ ఫోన్స్లో, OnePlus ఫోన్స్లో ఇదే ప్రాబ్లము, యూట్యూబ్లో HDR వీడియోస్ ప్లే అవ్వట్లా. అండ్ వీళ్ళు చెప్పడం పీక్ బ్రైట్నెస్ 4500 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. జనరల్గా మీరు అవుట్డోర్లోకి వెళ్తే అంత బ్రైట్నెస్ మీకు కనిపించదు. బట్ సెట్టింగ్స్లో డిస్ప్లేలో బ్రైట్నెస్ దగ్గర ఎక్స్ట్రా బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే బ్రైట్నెస్ ఇంకా మనం పెంచుకోవచ్చు అనమాట. అలా బ్రైట్నెస్ పెంచుకుంటే మీకు సన్లైట్ విజిబిలిటీ క్లియర్గా ఉంది. మరి 4500 nits లాగా అనిపిది కానీ మీకు సన్లైట్లో ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ ఏం లేదు కానీ సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, లౌడ్ ఉంది. సో కర్వ్ డిస్ప్లే నాకు పర్లేదు అనుకుంటే మాత్రం ఈ డిస్ప్లే మమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు చెప్పడం 7400 ప్రాసెసర్ ద లోయెస్ట్ ప్రైస్ లో ఈ ఫోన్ దొరుకుతుందంట. నేను Antutu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేసినప్పుడు ఇంచుమించుగా 7,25,000 దాకా స్కోర్ చేసింది. వీళ్ళు 7,50,000 పైన స్కోర్ చెప్తున్నారు కానీ ఓకే, స్కోర్స్ అయితే బాగానే ఉన్నాయి. జనరల్ యూసేజ్ కి ఈ ప్రాసెసర్ పెద్ద ఇబ్బంది పడదు, మంచి ప్రాసెసరే ఆ ప్రైస్ కి. జనరల్ డే టు డే టాస్క్లు కానీ చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ కానీ ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ కమింగ్ టు గేమింగ్, ఇది BGMI స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. సేమ్ ప్రాసెసర్ ఉన్న మోటోలో 60 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది, బట్ దీనిలో 90 FPS ఇచ్చారు, మంచి విషయం. అండ్ కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఇచ్చారు, లైక్ రియల్మీ అన్ని ఫోన్స్ లో రియల్మీ GT మోడ్ ఉంటుంది, దీనిలో కూడా అది ఉంది. అండ్ మోషన్ కంట్రోల్ కానీ, వాయిస్ చేంజర్ కానీ, అండ్ ఈవెన్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకుంటే పవర్ డైరెక్ట్ గా బ్యాటరీలోకి వెళ్లకుండా కాంపోనెంట్స్ ఛార్జ్ అవుతాయి. సో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకొని. అండ్ FPS ఇచ్చారు, సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్స్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేయలేదు. కానీ ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు అప్పుడప్పుడు ఈ 4 finger క్లాక్ గేమ్ ఆడేటప్పుడు ఈ ఫింగర్స్ అనేవి కొన్నిసార్లు స్లిప్ అయిపోతుంటాయి అనమాట, కర్వ్ డిస్ప్లే కాబట్టి. సో ఒకటి నాకు ఈ ఫోన్లో కొంచెం ఇబ్బంది కనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ గేమ్ ప్లే అయితే బాగానే ఉంది, గేమ్స్ దీనిలో బాగానే ఆడుకోవచ్చు. కాకపోతే ఇది MediaTek ప్రాసెసర్ కాబట్టి లిటిల్ బిట్ కొంచెం ఫోన్ కొంచెం వామ్ అయినట్టు అనిపిస్తుంది. ఒక ½ an hour కే మీకు ఫోన్ చుట్టూతో కొంచెం వేడిగా అనిపిస్తుంది, కానీ అంత టెంపరేచర్స్ లేవు. బట్ ఒక 1 hour 1.5 hour కంటిన్యూస్ గా గేమ్స్ ఆడితే మాత్రం పీక్ టెంపరేచర్ నేను చూసింది 42.8 degrees, ఇంచుమించు 43 degrees దాకా ఆ టెంపరేచర్ రీచ్ అయింది. కోర్స్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి అన్ని ఫోన్స్ కొంచెం హీట్ అవుతుంటాయి. సో ఇది కూడా లిటిల్ బిట్ కొంచెం వామ్ ఫీలింగ్ ఉంటుంది, కానీ హీటింగ్ ఇష్యూ అయితే లేదు. సో దీనిలో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఫోన్ 43 degreesకి వచ్చినా కూడా అక్కడ గేమ్లో ల్యాగ్స్ కానీ స్ట్రక్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో గేమ్స్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం గేమ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 రింగులు ఉంటాయి. ఒకటి ఫ్లాష్ ఉంటుంది అండ్ ఇంకోటి డమ్మీ కెమెరా, మోనోక్రోమ్ కెమెరా ఇది. అండ్ మెయిన్ ఒకటే కెమెరా ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. సో నేను ఏమనుకున్నా అంటే గేమింగ్ సెంటర్గా ఫోన్ తెచ్చారు కాబట్టి కెమెరాస్ అంత గొప్పగా ఉన్నాం అనుకున్నా, బట్ కెమెరాస్ డీసెంట్ ఉన్నాయి. మంచి లైటింగ్ కండిషన్లో ఫోటోస్ తీసుకుంటే ఫోటోస్ 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగా వస్తున్నాయి. కానీ మీకు ఫేస్ మొత్తం తెల్లగా చేసేస్తుంది, బాగా తెల్లగా కొట్టేస్తుంది. అంటే అది మేకప్ కొట్టినట్టు కూడా కాదు, క్రాసింగ్ కొంచెం వైట్గా చేస్తుంది.
మీరు మొహం కూడా కడుక్కోకర్లా, అదే మీ మొహం నీట్గా చేస్తుంది. అండ్ ఈవెన్ 5x కూడా ఉంది, కానీ అది మహా దారుణంగా ఉంది, డిజిటల్ జూమ్ కాబట్టి అది పెద్ద యూజ్ లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ, 2x అంటే డిజిటల్ జూమే, బట్ పోర్ట్రేట్ షాట్స్ అయితే 1x 2x రెండిట్లో చాలా బాగా వస్తున్నాయి. బట్ లో లైటింగ్ లోకి వెళ్తే, కొంచెం మాల్ లైటింగ్ కండిషన్ లోకి వెళ్తే మీకు 1x ఫోటోస్ 2x ఫోటోస్ ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది, మీకు ఫోటోస్ చాలా నీట్గా వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఫొటోస్లో ఎడ్యుటేషన్ మిస్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఫొటోస్ చూస్తుంటే ప్రాసెసింగ్ చేయడం మిస్ చేస్తుంది. అంటే ఒక ఫోటో ప్రాసెస్ చేస్తుంది, ఒక ఫోటో ప్రాసెస్ చేయదు, ఇట్లా బ్లాంక్ వదిలేస్తుంది అనమాట. సో ఇట్లా చిన్న బగ్స్ ఉన్నాయి కెమెరాస్లో. అండ్ నైట్ టైంలో కూడా 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ ప్రాసెసింగ్ బాగా చేస్తుంది, బట్ లిటిల్ బిట్ ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x కానీ 2x కానీ కొంచెం స్ట్రీట్ లైట్ కండిషన్లో మీకు ఫోటోస్ బాగానే వస్తున్నాయి. కాకపోతే నైట్ టైం కూడా కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫెయిల్ అయిపోతుంది, కొన్ని ఫోటోస్ ప్రాసెస్ అవ్వకుండా వచ్చేస్తుంది. అండ్ కొన్నిసార్లు 1x పోర్ట్రేట్స్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ సరిగ్గా అవ్వట్లా. సో ఇట్లా చిన్న కెమెరా బాక్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా బ్యాక్ కెమెరా ఫోటోస్ కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంది. బట్ వీడియో క్వాలిటీ నాకు అంత గొప్పగా అనిపించలేదు. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డే టైంలో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు నాకు వీడియో క్వాలిటీ అంత గొప్పగా అనిపించలా. ఫేస్ అంతా కొంచెం స్మూత్ గా చేస్తుంది. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ ఉంది, OIS ప్లస్ ES రెండు యాక్టివేట్ అవుతాయి. 1080p 60 FPS లో అల్ట్రా స్టెబిలైజేషన్ వీడియో కొంచెం యావరేజ్ అనిపించింది, పెద్ద డీటెయిల్స్ కూడా పెద్దగా తీసుకోవట్లా. అండ్ బొకే వీడియో కూడా ఉంది 720p 30 FPS లో. అసలు బొకే వీడియో యూజ్లెస్. మీకు 720p ఇప్పుడు ఎవరు వాడుతున్నా చెప్పండి, అసలు యూజ్లెస్ ఇది. అండ్ నైట్ టైం కూడా 4K 30 FPS శాంపుల్ లిటిల్ బిట్ కొంచెం షేక్ అవుతుంది, కొంచెం నాయిస్ వస్తుంది, కానీ మీకు వీడియో క్వాలిటీ కొంచెం బ్రైట్ గా ఉంది. నైట్ టైం కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంది. బట్ అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే 1080p 60 FPS లో వీడియో క్వాలిటీ కొంచెం చీకటిగా వచ్చేస్తుంది. ఫుటేజ్ అంత గొప్పగా ఏం లేదు. బట్ బొకే వీడియో అయితే చెప్పక్కర్లా 720p 30 FPS చాలా వర్స్ట్ గా ఉంటుంది. కాకపోతే బ్రైట్ గా ఉంది, కానీ అసలు యూజబుల్ గా లేదు. సో వీడియోస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఫోటోలు మాత్రం బ్యాక్ కెమెరా బాగానే ఉన్నాయి, బట్ వీడియోస్ కొంచెం అప్డేట్లు ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అండ్ కొన్ని కెమెరా బగ్స్ కూడా ఉన్నాయి, సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అవి కూడా అప్డేట్స్ ఫిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అన్ని రియల్మీ ఫోన్స్ లాగే, చాలా ఫోన్స్ చూసాం 16 మెగాపిక్సెల్ కెమెరా, అన్నిట్లో లాగే ఉంటుంది. లైటింగ్ బాగుంటే ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ పర్లేదు బాగానే వస్తాయి. ఈవెన్ HDR పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంది. బట్ లో లైట్ లోకి వెళ్తే మాత్రం మీకు ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోద్ది, ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 4K ఆప్షన్ లేదు. ఈ 1080p 30 FPS శాంపుల్ లైటింగ్ బాగున్నా లైటింగ్ బాగాలేకపోయినా కొంచెం యావరేజ్ అని అనిపించింది. లో లైట్ లో అయితే అసలు బాగాలేదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ లో కూడా వీడియో క్వాలిటీ అంత గొప్పగా లేదు, కానీ ఫోటోస్ బాగానే వస్తున్నాయి. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండు పర్లేదు బాగానే వస్తున్నాయి. సో కెమెరాస్ అయితే యూజబుల్ గా ఉన్నాయి, అంత వర్స్ట్ గా లేవు. ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ అంత గొప్పగా ఉండదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 80 watts ఛార్జర్ ఉంటుంది. దాన్ని పెట్టి ఛార్జ్ చేస్తే 0 to 50% 25 minutes లో ఛార్జ్ అయిపోతుంది. 0 to 90% 50 minutes లో ఛార్జ్ అయిపోద్ది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి 0 to 100 అవడానికి గంటలోపే మాక్సిమం 55-56 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ కమింగ్ టు స్క్రీన్ అంటే, ఒకవేళ మీరు BGMI లాంటి గేమ్స్ ఆడే పడితే గంటలో ఒక 15 to 20% బ్యాటరీ అయిపోద్ది, ఈజీగా 20% అనుకోండి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఓవరాల్ ఫుల్ ఛార్జ్ లో మీకు ఒక 4 నుంచి 4.5 hours వరకు గేమ్స్ ఆడుకోవచ్చు. లేదు నేను పెద్దగా గేమ్స్ ఆడాలనుకుంటే జనరల్ యూసేజ్ లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఈజీగా ఒక 8 hours స్క్రీన్ టైం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ దీనిలో NFC ఉండదు. అండ్ Android 15 తో వస్తుంది. వీళ్ళు ఎన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఒక 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అనుకుంటున్నా. బట్ ఎక్కడ వీళ్ళైతే అక్కడ వెబ్సైట్ లో కానీ అమెజాన్ లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇది రియల్మీ OS 6.0 తో వస్తుంది కాబట్టి మీకు బ్లోట్వేర్ యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రీ ఇన్స్టాల్ గా చాలా యాప్స్ ఇచ్చి ఉంటారు. సో అవన్నీ మీరు మాన్యువల్ గా ఒక్కోటి అన్ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ మీరు ఫోన్ సెటప్ చేసేటప్పుడే సర్వీస్ రికమెండేషన్స్ అని మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అవన్నీ డిసేబుల్ చేసేయండి. అప్పుడు మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. SSDs కనెక్ట్ చేసినా డిటెక్ట్ చేస్తుంది, అది ప్రాబ్లం లేదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 19,999 లాంచ్ చేశారు. అండ్ 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ తో బేస్ మోడల్ 17,999 వస్తుంది, 18,000 వస్తుంది. అండ్ హై మోడల్ 8GB RAM 256GB మోడల్ 21,500 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ తో 19,500 వస్తుంది. అండ్ టాప్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 23,500 లాంచ్ చేశారు. అండ్ 2,000 కార్డ్ ఆఫర్ తో 21,500 వస్తుంది. సో హై ఎండ్ మోడల్స్ అంత వర్త్ కాదు, కానీ బేస్ మోడల్ మాత్రం కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 18,000 రూపీస్ కి ఈ ఫోన్ ని కొనొచ్చా అంటే దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఈ పర్ఫార్మెన్స్, ఆ ప్రైస్ లో ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ కెమెరాస్, బ్యాక్ కెమెరా నాకైతే ఇంప్రెసివ్ గా అనిపించింది. ఫ్రంట్ కెమెరా అంత గొప్పగా లేదు, కానీ బ్యాక్ కెమెరా బాగానే ఉంది. యూజబుల్ కెమెరాస్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్ ఏంటంటే మాత్రం కర్వ్ డిస్ప్లే. కర్వ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్కి వెళ్ళిపోవాల్సింది వీళ్ళు. కర్వ్ డిస్ప్లే తీసుకురావడం అనేది నాకు మేజర్ నెగిటివ్ అనిపించింది. అలానే డిస్ప్లే క్వాలిటీ బాగాలేదని కాదు, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కానీ కర్వ్ డిస్ప్లే కాకుండా వేరే ఏదైనా క్వాడ్ కర్వ్ కానీ ఫ్లాట్ కానీ ఇచ్చుంటే బాగుండేది. అదొక్కటే నాకు ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్ అనిపించింది. సో ఎవరికైతే నాకు కర్వ్ డిస్ప్లే అయినా పర్లేదు, నాకు కెమెరాస్, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ బాగుండాలి, నాకు కర్వ్ డిస్ప్లే అయినా పర్లేదు అనుకుంటారు, వాళ్ళు 18,000 రూపీస్కి గేమింగ్ కోసంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. కెమెరాస్ కూడా యూజ్ఫుల్గానే ఉన్నాయి, బ్యాటరీ ఎప్పుడు బాగానే ఉంది. సో గేమింగ్ సెంటర్గా ఎవరైనా ఆ ప్రైస్లో ఫోన్ కోసం చూస్తుంటే, కర్వ్ డిస్ప్లే మీకు ఓకే అనుకుంటే
ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు కవర్ డిస్ప్లే వద్దు, నాకు ఫ్లాట్ డిస్ప్లేనే కావాలనుకుంటే ఈ ఫోన్ని స్కిప్ చేసేయండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై.